రైట్. మనం డీమ్డ్ రిజిస్ట్రేషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదమ్మా. సో మనకి సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తే ఎస్జిఎస్టీ యాక్ట్ ప్రకారం కూడా ఏమైనట్టు, అదే ఎస్జిఎస్టీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయితే సిమిలర్ ప్రొవిజన్స్ కూడా ఎస్జిఎస్టీ యాక్ట్ లో ఉంటాయి కదమ్మా. అంటే మనం రిజిస్ట్రేషన్ కి అప్లై చేసుకున్న తర్వాత అసెసింగ్ ఆఫీసర్ అలాట్మెంట్ జరుగుతుందమ్మా. ఆ అలాట్మెంట్ అనేది ఆటో ప్రాసెస్. ఓకే, సో అది మనం సెంట్రల్ డిపార్ట్మెంట్ లోకి రావచ్చు, ఏదర్ మనం ఎందులోకి రావచ్చు అంటమ్మా, సెంట్రల్ డిపార్ట్మెంట్ లోకి రావచ్చు లేదా స్టేట్ డిపార్ట్మెంట్ లోకి రావచ్చు. ఆ స్టేట్ ఇష్యూ చేసే రిజిస్ట్రేషన్ లోకి రావచ్చు, సెంట్రల్ ఇష్యూ చేసే రిజిస్ట్రేషన్ లోకి రావచ్చు అమ్మా. సో సెంట్రల్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయిందంటే ఆటోమేటిక్ ఏమైపోయినట్టు, అదే స్టేట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయిందంటే ఆటోమేటిక్ ఏమైపోయినట్టు అంటే అమ్మా సెంట్రల్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినట్టు. దాన్ని ఏమంటారు, డీమ్డ్ రిజిస్ట్రేషన్ ప్రొవిజన్స్. అర్థమైందా? నెక్స్ట్ అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అమ్మా అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఏదైనా చేంజ్ ఇన్ పర్టికులర్స్ అమ్మా. మనం ఇనీషియల్ గా రిజిస్ట్రేషన్ కి ఏవైతే సబ్మిట్ చేస్తామో వాటిలో ఏదైనా చేంజెస్ జరిగితే కనుక ఆ చేంజెస్ గురించి కూడా మనం ఏం చేయాలంట, అప్డేట్ చేయడం అనేది ఇక్కడ పాయింట్. ఓకే, చూడండి అమ్మా. ఏ పర్సన్, registered person may need to make some changes or amendments in the registration application. There are two categories of details of registration application, core and non-core fields అంటున్నాడు. కోర్ ఫీల్డ్స్ అంటే ఏంటి, నాన్ కోర్ ఫీల్డ్స్ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాం. కోర్ ఫీల్డ్స్ ఆర్ నేమ్ ఆఫ్ ది బిజినెస్, దట్ ఈస్ లీగల్ నేమ్. If there is no change in PAN, addition or deletion of the stakeholders, principal place of business or additional place of business, ఇవన్నీ ఏంటమ్మా కోర్ ఫీల్డ్స్. ఏంటవి కోర్ ఫీల్డ్స్. ఎందుకు సార్ ఇలా కోర్ ఫీల్డ్స్ నాన్ కోర్ ఫీల్డ్స్ అని చెప్పేసి బైఫర్కేట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే అప్రూవల్స్ కోసం అమ్మా. కోర్ ఫీల్డ్స్ ని అమెండ్ చేయడం అంటే ఇట్ ఈస్ ఎ బిగ్గర్ ప్రాసెస్ దాన్ నాన్ కోర్ ఫీల్డ్స్. అర్థమవుతుందా? సో నాన్ కోర్ ఫీల్డ్స్ చూడండి. ఆల్ అదర్ ఫీల్డ్స్ ఆర్ నాన్ కోర్ ఫీల్డ్స్ లైక్ నేమ్ ఆఫ్ ది డే టు డే ఫంక్షనరీస్, ఈమెయిల్ ఐడీస్, మొబైల్ నెంబర్స్, ఇవన్నీ చేంజ్ చేయడం అనేది ఏంటంటమ్మా నాన్ కోర్ ఫీల్డ్స్. ఎందుకంటే మన ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ మారినా, అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ యాడ్ అయినా, తర్వాత నేమ్ ఆఫ్ బిజినెస్ మారినా, ఇవన్నీ కూడా పాన్ నెంబర్ మారినా, ఇవన్నీ కూడా ఏమవుతాయంటమ్మా ఇట్స్ ఎ లార్జర్ ప్రాసెస్. ఓకే, in case of change in core information in the registration application, the taxable person will apply for amendment within 15 days of the event necessitating the change. ఆ చేంజ్ జరిగినప్పటి నుంచి ఎన్నాళ్ళ లోపు అంటమ్మా 15 days లోపు ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలంట. ప్రిన్సిపల్ ఆఫీసర్ దెన్ విల్ అప్రూవ్ ద అమెండ్మెంట్ విత్ ఇన్ నెక్స్ట్ 15 days. అమ్మా మనకి ఆటోమేటెడ్ రిజిస్ట్రేషన్ అంటే మనకి మనం రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లోపు వాడు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేయాలి? 7 days లోపు వాడు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేయాలమ్మా. లేకపోతే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ అనేది వచ్చేస్తుంది. 30 days ఏంటంటే మనం అప్లై అంటే ఇప్పుడు టాక్సిబుల్ పర్సన్ అయితే కనుక టాక్సిబుల్ పర్సన్ అయిన 30 days లోపు నేను రిజిస్ట్రేషన్ కి అప్లై చేసుకోవడానికి టైం అమ్మా. నువ్వు రిజిస్ట్రేషన్ కి అప్లై చేసుకున్న తర్వాత 7 days లోపు నువ్వు ఖచ్చితంగా అసెసింగ్ ఆఫీసర్ ప్రిన్సిపల్ ఆఫీసర్ ఏం చేయాలి, వాడు ఏదో అప్రూవ్ కానీ రిజెక్ట్ కానీ చేయాలమ్మా. లేదు ఏమి చేయలేదు అని చెప్పేసానంటే కనుక మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ అనేది అలాట్ అయిపోతుంది అనుకున్నాం. అలాగే ఇక్కడ మనకి కోర్ ఫీల్డ్స్ కనుక మనం కోర్ ఇన్ఫర్మేషన్ కనుక మనం చేంజ్ చేసాం అనుకోమ్మా, దాని అప్రూవల్ అనేది ఎప్పుడులోపు ఇవ్వాలంట 15 days. ది అదర్ చేంజెస్ నాన్ కోర్ ఇన్ఫర్మేషన్, నో అప్రూవల్ ఆఫ్ ది ప్రాపర్ ఆఫీసర్ ఇస్ రిక్వైర్డ్. ప్రాపర్ ఆఫీసర్ అనేది అప్రూవల్ అవసరం లేనిది ఏంటి, నాన్ కోర్ ఫీల్డ్స్. ఎందుకంటే నాన్ కోర్ ఫీల్డ్ అయితే కనుక మొత్తం బిజినెస్ మార్చేస్తున్నట్టు. అర్థమైందా? సో నాన్ కోర్ ఫీల్డ్ అయితే కనుక నార్మల్ గా చిన్న చిన్న చేంజెస్, దానికి ప్రాపర్ ఆఫీసర్ అప్రూవల్ అనేది అవసరం లేదు. అండ్ ద అమెండ్మెంట్ కెన్ బి ఎఫెక్టెడ్ బై ద టాక్సిబుల్ పర్సన్ ఆన్ హిజ్ ఓన్ ఆన్ ది కామన్ పోర్టల్. మనకి జిఎస్టీకి కామన్ పోర్టల్ అనేది ఒకటి ఉందని ఇనిషియల్ గా మనం చెప్పుకున్నాం, గుర్తుందమ్మా? సో వీళ్ళే ఓన్ గా వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నారని కూడా చెప్పుకున్నాం, గుర్తుంది కదమ్మా?
సో మీలో అన్ని కూడా కోర్ ఫీల్డ్స్ నాన్ కోర్ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ అన్నమ్మా ఇదంతా కూడా. Come to page number 7.55. Cancellation of or suspension of the registration and revocation of cancellation. Cancellation అనేది రెండు రకాలుగా జరగచ్చమ్మా. మనం అప్లై చేసుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు, లేదా వాళ్ళే సువోమోటోగా అంటారమ్మా. వాళ్ళంతటా వాళ్ళే చేసేస్తున్నారు అనుకోమ్మా. మనం సువోమోటో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అసెసింగ్ ఆఫీసర్ అంతటా అసెసింగ్ ఆఫీసరే కావాలంటే ఏం చేయొచ్చు, మీకు రిజిస్ట్రేషన్ అలాట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాం కదా. అలాగే ఇచ్చిన రిజిస్ట్రేషన్ ని సువోమోటోగా క్యాన్సిల్ కూడా చేయొచ్చమ్మా. ఓకే, సో సువోమోటోగా క్యాన్సిలేషన్ చేయొచ్చు, లేదా మనం అప్లికేషన్ పెట్టుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు. ఆ క్యాన్సిలేషన్ ప్రొవిజన్స్ మనం చూద్దాం. సస్పెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, తర్వాత మళ్ళీ రివోకేషన్ అంటే ఏంటి, వన్స్ క్యాన్సిల్ అయిపోయింది అనుకో మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, రివోక్ చేయించుకోవాలి. ఓకే, మళ్ళీ వెళ్ళి ఏం చేయించాలి, అప్రూవ్ చేయించుకోవాలి. అప్రూవ్ చేసే ప్రొవిజన్స్ చెప్తున్నాడు అమ్మా. సెక్షన్ 29 సబ్ సెక్షన్ 1 ఏం చెప్తుంది చూడండి. ప్రాపర్ ఆఫీసర్ మే ఎయిదర్ ఆన్ హిస్ ఓన్ మోషన్ ఆర్ ఆన్ an application filled by the registered person or his legal heir in case of death of such person cancel the registration in such a manner and within such a period as may be prescribed having regarded to the circumstances where ఏ సిచ్యువేషన్ లో అసలు క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నా. సిచ్యువేషన్స్ చూద్దాం. ఫస్ట్, the business has been discontinued, transferred fully for any reason including death of a proprietor, amalgamated with other legal entity, demerged or otherwise disposed of. అంటే బిజినెస్ టోటల్ గా మనం క్లోజ్ చేసేసాం. ఓకే, ఆ ప్రొప్రైటర్ ఎవడైతే ఉన్నాడో వాడు చనిపోవడం వల్ల కానీ సమ్ అదర్ రీజన్ వల్ల కానీ బిజినెస్ క్లోజ్ చేస్తే మనం ఏం చేసుకోవచ్చమ్మా, రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిలేషన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, లేదా వాడంతటి వాడే సువోమోటోగా కూడా రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఆ పవర్స్ ఇచ్చారు కదమ్మా 29 సబ్ సెక్షన్ 1 లో. రైట్, దేర్ ఇస్ ఎనీ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బిజినెస్, చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ జరిగినా సరే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ద టాక్సబుల్ పర్సన్ ఈజ్ no longer liable to be registered under section 22 or 24 or intends to opt out. So opt out of registration voluntarily made under subsection 3 of section 25. సో వాడు ఖచ్చితంగా ఎలా అనుకుంటున్నాడమ్మా, బయటకు వచ్చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాడంట. అప్పుడు కూడా మనం ఏం చేసుకోవచ్చు, క్యాన్సిలేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ దట్ డ్యూరింగ్ ద పెండెన్సీ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ రిలేటింగ్ టు ద క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ filed by the registered person, the registration may be suspended for the such period and in such a manner as may be prescribed అంటాడు. అంటే మనం రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫైల్ చేసి క్యాన్సిలేషన్ అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత మనకి ఏం చేయొచ్చంటే కావాలంటే పెండింగ్ అంటే టెంపరీగా సస్పెండ్ చేయొచ్చు. అంటే ఇంకా క్యాన్సిలేషన్ అనేది ఇప్పుడు ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు ఏం చేయరమ్మా, క్యాన్సిలేషన్ చేయరమ్మా. సో చేసే లోపు మనం ఏ ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఏం చేయొచ్చు, సస్పెండ్ చేసి పెట్టచ్చు అంట. అర్థమవుతుందా? Subsection 2. The proper officer may cancel the registration of a person from the such a date, including any retrospective date, as he may deem fit. అమ్మా ఆ రోజు నుంచి కానీ పాత డేట్ నుంచి కూడా క్యాన్సిల్ చేయొచ్చండి కావాలంటే. ఓకే, చూడండి. A registered person has contravened such provisions of the act or rules made thereunder as may be prescribed. అంటే రూల్స్ ను వైలేట్ చేశాడని చెప్పేసి అనిపించింది అనుకో, అప్పుడు క్యాన్సిలేషన్ చేయొచ్చు. A person paying tax under section 10 has not furnished the return for 3 consecutive tax periods. మా సెక్షన్ 10 అంటే ఏంటి, కాంపోజిషన్ రిజిస్ట్రేషన్. వాడు 3 periods కి సంబంధించిన రిటర్న్స్ ఫైల్ చేయలేదంట. రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా సువోమోటో ప్రకారం క్యాన్సిలేషన్ చేసేచ్చు కదమ్మా. సో అంటే 3 tax periods కి మనం రిటర్న్స్ ఫైల్ చేయకపోతే క్యాన్సిలేషన్ చేసే పవర్స్ అనేవి ఎవరికి ఉన్నాయి, అసెసింగ్ ఆఫీసర్ కి ఉన్నాయమ్మా. తర్వాత any registered person other than a person specified in clause B has not furnished returns for a continuous period of 6 months. అంటే కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ కాదు, మనం కాని వాళ్ళు అంటున్నాడు.
మా పైన కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ చెప్పి వాళ్ళు కాని వాళ్ళు అని చెప్పేసానంటే మిగతా వాళ్ళందరూ ఏమంటారు రెగ్యులర్ రిజిస్ట్రేషన్. వాళ్ళు ఏం చేయాలి 6 months కంటిన్యూస్ గా కనుక రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఏం చేయొచ్చంట క్యాన్సిలేషన్ అనేది చేసే పవర్స్ అనేవి ఇచ్చారంటమ్మా. సెక్షన్ 29 సబ్సెక్షన్ 2. Any person who has taken voluntary registration under subsection 3 of 25 has not commenced business within 6 months from the date of registration. మనము ముందుగానే రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నాం కానీ యాక్టివిటీస్ ఏమీ స్టార్ట్ చేయలేదు, బిజినెస్ అనేది కమెంట్స్ చేయలేదు. ఎన్నాళ్ళు అయింది 6 months అయింది. అయినా సరే మనకి ఏంటి అక్కడ నిల్ రిటర్న్స్ అమ్మా. ఇక్కడ ఇంకొకటి విషయం, రిటర్న్స్ లో మన ఏ ట్రాన్సాక్షన్ లేకపోయినా సరే మనం ఏం చేయాలంటే కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలంటమ్మా. నిల్ రిటర్న్ ఎదర్ యూ హ్యావ్ టు ఫైల్ నిల్ రిటర్న్. మన ఇన్కమ్ ట్యాక్స్ లో చూసాం, ఇన్కమ్ ట్యాక్స్ లో ఏంటంటే ఇండివిజువల్స్ అనుకోమ్మా 2,50,000 కనుక మన ఇన్కమ్ అంటే అక్కడ స్పెసిఫైడ్ లిమిట్ చెప్పాడు, ఆ లిమిట్ కంటే తక్కువ ఇన్కమ్ ఉంటే కనుక మనం ఏం చేయాల్సిన అవసరం లేదన్నాడు, రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. కానీ ఇక్కడ మాత్రం రిజిస్ట్రేషన్ అంటూ తీసుకుంటే మనం ఖచ్చితంగా ఏం చేయించాలమ్మా రిటర్న్ ఫైల్ చేయాలి. సార్ ఏ ట్రాన్సాక్షన్ లేదు అన్నా సరే ఏం చేయాలి నిల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అర్థమైందా? అలాగే మనం వాలంటరీగా అంటే మనం టాక్సిబుల్ టర్న్ ఓవర్ లోకి వచ్చి రిజిస్ట్రేషన్ తీసుకోలేదు. మనం ఎలా తీసుకున్నాం వాలంటరీగా రిజిస్ట్రేషన్ తీసుకున్నాం అమ్మా. అలా వాలంటరీగా రిజిస్ట్రేషన్ తీసుకుని కూడా మనం ఏమైందంటమ్మా 6 months నిల్ రిటర్న్స్ ఫైల్ చేసామంట, అంటే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ చేయలేనట్టేగా. అలాంటప్పుడు కూడా ఏం చేయొచ్చంటమ్మా క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చంట. ఓకే, తర్వాత రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ అబ్టైన్డ్ బై means of fraud, willful misstatement or suspension of facts. Okay, so అంటే suppression of facts. సో అంటే అక్కడ మనకి ఫ్యాక్ట్స్ దాచడం వల్ల కానీ కావాలని విల్ఫుల్ గా రాంగ్ గా మనం చేయడం కానీ చేసి మనం ఏం చేసామంటమ్మా రిజిస్ట్రేషన్ అనేది తీసుకున్నాం. అలా రిజిస్ట్రేషన్ తీసుకున్నా సరే మనం ఏం చేయాలంటమ్మా క్యాన్సిలేషన్ అనేది చేసుకుంటాం. Provided that proper officer shall not cancel the registration without giving the person an opportunity of being heard. చాలా ఇంపార్టెంట్, ప్రతి చోట మనకి ఇది ఇంపార్టెంట్ అన్న. అంటే ఆఖరిగా నువ్వు ఎందుకు నేను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నానో నీ రిజిస్ట్రేషన్ ని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని మనకి ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవడానికి ఒక అవకాశం అంటే ఇవ్వాలంటారు. అర్థమవుతుందా? అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా క్యాన్సిల్ చేసేచ్చా, చేస్తే కనుక దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. అర్థమైందా? సో దట్ ఈస్ నాట్ ప్రాపర్ అని చెప్పేసి చెప్తారమ్మా. ప్రాపర్ క్యాన్సిలేషన్ లోకి అది రాదు. ఓకే, provided further that during the pendency of the proceedings relating to the cancellation of registration, proper officer may suspend the registration for such a period and such a manner as may be prescribed. ఇది ప్రత్యేకంగా ప్రతి చోట ఉంటదమ్మా. ఎందుకని చెప్పేసానంటే నువ్వు క్యాన్సిలేషన్ చేస్తానని అన్నప్పుడు అన్నెసరీ ట్రాన్సాక్షన్స్ చేసేస్తే, అవునా కదా, అందుకోసం చెప్పేసి చేయకుండా మనల్ని ఏం చేస్తారు రెస్ట్రిక్ట్ చేయడం కోసం సస్పెండ్ చేస్తారమ్మా. రిజిస్ట్రేషన్ ఏం చేస్తారు సస్పెండ్ చేస్తారు. అంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ క్యాన్సిలేషన్ అప్లై చేసిన తర్వాత ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయకపోయినా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఈ లోపు ఏం చేస్తారమ్మా సస్పెన్షన్ చేసి పెడతారంట. అర్థమైందా? నెక్స్ట్ సబ్సెక్షన్ 3. The cancellation of registration under this section shall not affect the liability of the person to pay tax and other dues under this act, or to discharge any obligations under this act or rules made thereunder for any period prior to the date of cancellation, whether or not such a tax or other dues determined before or after the date of cancellation. ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్ గా మన పేరు మీద ఉన్న లైబిలిటీస్ అన్ని పోతాయి సార్? పోతాయి పోవమ్మా. అవి అంటే క్యాన్సిలేషన్ అప్లికేషన్ మనం అప్లై చేయడానికి ముందు డిటర్మైన్ అయినా తర్వాత డిటర్మైన్ అయినా ఆ లైబిలిటీస్ అనేవి మనం ఖచ్చితంగా పే చేసి తీరాలి. అది ట్యాక్స్ డ్యూస్ కానీ అదర్ లైబిలిటీస్ కానీ లేట్ ఫీజు పెనాల్టీ ఇంట్రెస్ట్ ఇవేవైనా సరే అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పే చేయాలి. ఆ లైబిలిటీ మాత్రం ఎక్కడికి పోదు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, అంటే సింపుల్ గా క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేస్తే మన లైబిలిటీస్ అన్ని పోతాయి అని చెప్పేసి క్యాన్సిలేషన్ చేయించుకోవచ్చా? చేసుకున్నంత మాత్రం లైబిలిటీ డిశ్చార్జ్ అయిపోతామా? సో క్యాన్సిలేషన్ కి మన లైబిలిటీ డిశ్చార్జ్ కి అసలు సంబంధమే లేదని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. నెక్స్ట్ సబ్సెక్షన్ 4. The cancellation of registration under state SGST Act or UTGST Act, as the case may be, shall be deemed to be the cancellation of registration under this act అంటాడు.
మనకి డీమ్డ్ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకున్నామా? అంటే CGST లో రిజిస్ట్రేషన్ ఎలా చేస్తే గనక SGST లో కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టే కదా. అలాగే SGST లో క్యాన్సిలేషన్ చేస్తే ఆటోమేటిక్ గా CGST లో కూడా క్యాన్సిలేషన్ అయిపోయినట్టే. అర్థమైందా? మనకి ప్రాపర్ ఆఫీసర్ అనేవాడు ఏదో సెంట్రల్ ఆఫీసర్ రావచ్చు లేదా స్టేట్ ఆఫీసర్ రావచ్చు. స్టేట్ ఆఫీసర్ వచ్చి మీకు క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేశాడమ్మా, ఆటోమేటిక్ గా ఎవరు చేసినట్టు సెంట్రల్ కూడా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయినట్టే. అర్థమవుతుందా? Every registered person whose registration is cancelled shall pay an amount by way of debit in the electronic credit ledger or electronic cash ledger equivalent to the credit of input in respect of inputs held in stock or inputs contained in semi-finished or finished goods held in stock or capital goods or plant and machinery on the day immediately preceding the date of such cancellation, or the output tax payable on the such goods whichever is higher calculated in such a manner as may be prescribed చెప్పేసాను అంటాడు. మరి రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ముందు రోజున్న స్టాక్ ఏదైతే ఉందో డే ఇమిడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మన దగ్గర ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ మీద ఉన్న ఇన్పుట్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనుకున్నాం లేదమ్మా? క్లెయిమ్ చేసి తీసుకోవచ్చు అనుకున్నాం కదమ్మా? అలాగే ఏ రోజైతే మనం క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తున్నామో మన దగ్గర ఉండిపోయిన స్టాక్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం 1-to-1 రిలేషన్ అనేది లేదు అని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. సో అంటే మనం కొన్న స్టాక్ కి ఆ స్టాక్ అమ్మితేనే మనం దాని మీద ఉన్న ఇన్పుట్ ని వాడగలమా? ఇప్పుడు స్టాక్ మీద ఇన్పుట్ ఉందమ్మా, ఈ స్టాక్ ని మనం ప్రత్యేకంగా ఈ స్టాక్ అమ్మితేనే దాని ఇన్పుట్ ని యూటిలైజ్ చేసుకోగలమా? అలాగేం లేదు కదమ్మా రిక్వైర్మెంట్. సో అలాంటప్పుడు మన దగ్గర ఏదైతే స్టాక్ మిగిలిపోయిందో ఇది క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జరిగే టైంకి మన దగ్గర ఏముండిపోయింది? స్టాక్ ఉండిపోయిందంటమ్మా. ఆ స్టాక్ మీద ఏదైతే ఇన్పుట్ ఉంటుందో దాన్ని మనం ఏం చేయాలంట? రివర్స్ చేయాలంట. రివర్స్ చేయడం అంటే ఏంటి? మన లయబిలిటీ లెడ్జర్ లోకి వేసుకుంటే దాన్ని దేని నుంచి అడ్జస్ట్ చేసుకోవాలంట? ఇన్పుట్ క్రెడిట్ లెడ్జర్ ఉంటది కదమ్మా, క్రెడిట్ లెడ్జర్ నుంచి మనం అడ్జస్ట్ చేయాలంట. సార్ క్రెడిట్ లెడ్జర్ లో క్రెడిట్ లేదు మనకి అని చెప్పేసి అంటే ఆల్రెడీ యూటిలైజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకుందాం అమ్మా. సో నేను 100 యూనిట్స్ 200 యూనిట్స్ ఇలా పర్చేజెస్ చేశానమ్మా. ఓకే, ఫస్ట్ 100 యూనిట్స్ మీద నా దగ్గర ఉన్న ఇన్పుట్ ఎంత అంటే 10,000. సెకండ్ 100 యూనిట్స్ మీద నా దగ్గర ఉన్న ఇన్పుట్ ఎంత? 15,000. ఈ 200 యూనిట్స్ మీద నా దగ్గర ఉన్న ఇన్పుట్ ఎంత అంటే 30,000. ఇవన్నీ కూడా ఎందులోకి ఉంటాయమ్మా? నాకు క్రెడిట్ లెడ్జర్ లోకి ఉంటాయి లేదా? సో క్రెడిట్ లెడ్జర్ లో టోటల్ ఎంత ఉంటుందమ్మా? 55,000 నాకు క్రెడిట్ ఉందంట. అర్థమైందా? ఈ టోటల్ తర్వాత ఇదేంటిది? ఎన్ని పర్చేజెస్, ఎన్నేంటి పర్చేజెస్. తర్వాత నేను సేల్స్ చేశాను. సేల్స్ చేసిన ఎన్ని యూనిట్స్ సేల్ చేశానంటే కనుక 150 యూనిట్స్ సేల్ చేశానంట. 150 యూనిట్స్ మీద నాకు సేల్ చేస్తే కనుక ఆ ప్రొడక్ట్ ప్రైస్ పెరగడం వల్ల నాకు వచ్చిన అవుట్పుట్ ఎంతమ్మా? 60,000 పే చేయాల్సి వచ్చిందంట. ఈ 60,000 ని నేను లయబిలిటీ లెడ్జర్ లోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు కదమ్మా క్రెడిట్ నుంచి. అంటే ఇక్కడ నాకు 55,000 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను? 55,000 వరకు అడ్జస్ట్ చేస్తాను. మరి క్యాష్ లెడ్జర్ ఉంటుంది కదమ్మా, క్యాష్ లెడ్జర్ లో అమౌంట్ ని నేను ఏం చేస్తాను? అమౌంట్ లోడ్ చేసుకుని ఇక్కడ ఎంత 5,000 లోడ్ చేసి ఈ రిమైనింగ్ 5,000 నేను పే చేస్తాను. ఎస్ ఆర్ నో? ఇంకా నా దగ్గర స్టాక్ ఎంత మిగిలిపోయింది చెప్పండి? ఇక టోటల్ స్టాక్ ఎంత నా దగ్గర ఉన్నది? 400 యూనిట్స్. అందులో ఎంత అమ్మేశానమ్మా? 150 యూనిట్స్ సేల్ చేశాను. మరి మిగిలినంతా కూడా స్టాకే కదమ్మా. స్టాక్ ఎంత? 250 యూనిట్స్ మిగిలిపోయింది. కానీ 250 యూనిట్స్ కి సంబంధించిన ఇన్పుట్ ఏమన్నా ఉందా? క్రెడిట్ లెడ్జర్ లో ఇన్పుట్ ఉందమ్మా? లేదు. ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే ఈ 250 యూనిట్స్ ని యొక్క ఇన్పుట్ ఎంతైతే ఉంటుందో ఆ ఇన్పుట్ తీసుకోమంటున్నాడు. ఆ ఇన్పుట్ ని ఏదర్ క్రెడిట్ లెడ్జర్ లో వేసి రివర్స్ చేయడం కానీ లేదా క్యాష్ లెడ్జర్ ద్వారా మనం ఏం చేయాలంట? పే చేయాలంట. ఎందుకు సార్ అలా పే చేయాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ స్టాక్ నువ్వు అమ్మలేదు కదమ్మా. అమ్మకుండా నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసేసి వెళ్ళిపోతున్నావు అంటే దాని మీద ఇన్పుట్ రాంగ్ గా తీసుకున్నట్టే కదా. మరి నీకు జనరల్ గా క్లోజ్ అయ్యేసరికి అంటే 1-to-1 రిలేషన్ అనేది యూజ్ చేసినంత సేపు అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఉన్నంత సేపు చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ నువ్వు బిజినెస్ క్లోజ్ చేసేస్తాను అని అన్నప్పుడు
నీ దగ్గర ఏదైతే గూడ్స్ ఉన్నాయో ఆ గూడ్స్ యొక్క అవుట్పుట్ కూడా వస్తుంది కదా. యాక్చువల్ గా ఈ గూడ్స్ యొక్క అవుట్పుట్ వస్తే దాన్ని వేరే ఇన్పుట్ నుంచి కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా వేరే పర్చేజెస్ చేశాను అనుకోమ్మా, దాని ఇన్పుట్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు అడ్వాన్స్ గా అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఏమంటారు ట్యాక్స్ అనేది అలౌ చేశారమ్మా మీకు. కానీ ఇప్పుడు ఈ 250 స్టాక్స్ ని మీరు అమ్మారా? అమ్మరు కదమ్మా. అమ్మకపోతే గనక ఇక్కడ ఏం చేస్తారంట, ఈ 250కి సంబంధించిన ఇన్పుట్ ని మనం ఏం చేయాలంట, రివర్స్ చేయాలి. ఎయిదర్ డెబిట్ టు ద క్రెడిట్ లెడ్జర్ ఆర్ డెబిట్ టు ద క్యాష్ లెడ్జర్. అర్థమైందా? రైట్. ఇవే కాకుండా స్టాకే కాకుండా మనకి ఏంటంటే క్యాపిటల్ గుడ్స్ కి సంబంధించిన ఇన్పుట్ కూడా మనం ఏం చేయాలి, రివర్స్ చేయాల్సి వస్తుంది. ఎన్నాళ్ళు యూజ్ చేసామో సేమ్ ఎన్నాళ్ళు యూజ్ చేసామో చూసి ఆ 5 years పీరియడ్ కదమ్మా మనకి, ఆ రిమైనింగ్ అంటే ఎన్నాళ్ళు యూజ్ చేసామో చూసి ఈ క్వార్టర్ కి 5% చొప్పున తీసేసి మిగిలింది కూడా దాన్ని ఏం చేయాలి, రివర్స్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే రైట్. సో ఇక్కడ చూస్తే కనుక జాగ్రత్తగా చూడండి. ది అవుట్పుట్ ట్యాక్స్ పేబుల్ ఆన్ ది సో ది అవుట్పుట్ ట్యాక్స్ పేబుల్ ఆన్ సచ్ గూడ్స్ విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటున్నాడు. అంటే మీరు ఎంతైతే అవుట్పుట్ ట్యాక్స్ పే చేయాలో ఆ గూడ్స్ మీద మీరు తీసుకున్న ఇన్పుట్ కానీ మీరు పే చేయాల్సి అంటే ఈ గూడ్స్ మీద సేల్ వాల్యూ ఉంటది కదమ్మా, ఆ సేల్ వాల్యూ మీద మీకు వచ్చే అవుట్పుట్ ఉంటది కదా, అవుట్పుట్ ట్యాక్స్ కానీ ఈ గూడ్స్ యొక్క ఏమంటారు ఇన్పుట్ తీసుకున్నది కానీ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ దాన్ని మనం ఏం చేయాలి, అడ్జస్ట్ చేయాలని చెప్పేసి అని అంటున్నాడు. సార్ నేను ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నది ఎంత అని చెప్పేసి అంటే ఇక్కడ ఈ 250 గూడ్స్ ఎక్కడి నుంచి ఉన్నాయని చెప్పేసానంటే ఈ 200 నుంచి 200 ఇక్కడేమో 50 ఉన్నాయి అనుకుందాం. ఓకేనమ్మా. సో 250 ఇలా ఐడెంటిఫై చేయగలిగాను అని చెప్పేసాను అనుకుంటే ఇక్కడ ఎంతమ్మా 30,000, ఇక్కడేమో 7,500 అంతే కదమ్మా. సో టోటల్ గా ఎంత ఇన్పుట్ 37,500 నేను రివర్స్ చేయాలి. అర్థమైందా? కానీ ఈ 250 గూడ్స్ ని నేను సేల్ చేశాను అనుకోమ్మా, అవుట్పుట్ ట్యాక్స్ వస్తుందా? అవుట్పుట్ ట్యాక్స్ వచ్చి 40,000 వస్తుందంట. అలాంటప్పుడు ఏది రివర్స్ చేయాలమ్మా మనం, 40,000 రివర్స్ చేయాలి. ఒకవేళ 30,000 వచ్చింది అనుకోమ్మా, అప్పుడు 37,500 మనం రివర్స్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ మనం క్యాపిటల్ గూడ్స్ ని మనం సేల్ చేసినా సరే, మనం క్యాపిటల్ గూడ్స్ మన దగ్గర మిగిలిపోయినా సరే దాని మీద కూడా మనకి సేమ్ ప్రిన్సిపల్ అండి. Next, provided that in case of capital goods or plant and machinery, taxable person shall pay an amount equal to the input tax credit on the said good capital goods or plant and machinery, reduced by such percentage points as may be prescribed, or the tax of transaction value of the capital goods or plant and machinery under section 15, whichever is higher అంటున్నాడు. అమ్మ ఇక్కడ సేమ్ ఇక్కడ పర్సెంటేజ్ పాయింట్స్ అంటున్నాడు చూడమ్మా. ఎంత పర్సెంటేజ్ పాయింట్స్ రిడ్యూస్ చేయాలంటే 5% పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ ఆఫ్ ది క్వార్టర్ కానీ ఫుల్ క్వార్టర్ కానీ అయితే కనుక 5% చొప్పున రిడ్యూస్ చేసుకుంటా వచ్చి మిగిలింది ఇన్పుట్ లోంచి అది మైనస్ చేసుకుంటా వచ్చి మిగిలింది పే చేయడం కానీ, లేకపోతే ఈ క్యాపిటల్ గూడ్స్ బయటకు అమ్మేస్తే కనుక ట్రాన్సాక్షన్ వాల్యూ ఉంటది కదమ్మా, దాని మీద దాన్ని అవుట్పుట్ ట్యాక్స్ అంటాం. అవుట్పుట్ ట్యాక్స్ కానీ రెండిట్లో ఏది ఎక్కువైతే దానికి మనం ఏం చేయాలంటే అది రివర్స్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈవెన్ దో యువర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నా సరే. అర్థం అవుతుందా? The amount payable under subsection 5 shall be calculated in such a manner as may be prescribed అని చెప్పేసి చెప్పాడు. ఓకే నెక్స్ట్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ అనేది అంటే మనం అంటే చనిపోయిన రిజిస్ట్రేషన్ బతికించుకోవడం లెక్క. ఓకే చూడండి, రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సెక్షన్ 30 సబ్సెక్షన్ 1 ఏం చెప్పినట్టు చూడండి. Subject to such conditions as may be prescribed, any registered person whose registration is cancelled by proper officer on his own motion or may apply for such officer for revocation of cancellation of registration in the prescribed manner within 30 days from the date of service of the cancellation order. మనకి cancellation order ఇచ్చాడంట అసెసింగ్ ఆఫీసర్, అప్పటి నుంచి ఎప్పుడు లోపు వెళ్ళాలంటమ్మా 30 days లోపు మనం అసెసింగ్ ఆఫీసర్ ప్రాపర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు క్యాన్సిల్ చేస్తారు సో మోటో అమ్మ మనమే అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకో క్యాన్సిలేషన్ కి, అప్పుడు మళ్ళీ మనం రివోక్ చేయించుకోం కదా. కానీ
ఆటోమేటిక్ గా సువో మోటో క్యాన్సిలేషన్ చేయొచ్చు కదమ్మా సెక్షన్ 29 సబ్ సెక్షన్ 1 ప్రకారం. అలా క్యాన్సిలేషన్ ఆర్డర్ ఇచ్చాడు అనుకోమ్మా, అప్పుడు మనం వెళ్ళి విత్ ఇన్ 30 days లోపు మళ్ళీ రివైవ్ చేయండి నా రిజిస్ట్రేషన్ ని అని చెప్పేసి అడగచ్చంట. ప్రొవైడెడ్ సచ్ period may on the sufficient cause being shown and for the reasons to be recorded in writing to be extended by additional commissioner or joint commissioner as the case may be for a period not exceeding 30 days by commissioner for a further period not exceeding 30 days beyond the period specified in clause A. అంటే నార్మల్ గా అడిషనల్ మామూలుగా మన దగ్గర 30 days టైం ఉంటుంది. అసిస్టింగ్ ఆఫ్ ప్రాపర్ ఆఫీసర్ క్యాన్సిలేషన్ ఆర్డర్ ఇచ్చేదమ్మా, అప్పటి నుంచి 30 days లోపు మనం ఏం చేయొచ్చు, రివైవ్ చేసుకోవడానికి ప్రాపర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవచ్చు. ఓకే, లేదు 30 days అయిపోయింది సార్, అప్పుడు అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి అడిషనల్ 30 days, మళ్ళీ అక్కడ నుంచి కమిషనర్ దగ్గరికి వెళ్తే ఇంకో 30 days మనకి టైం ఉంటుందంటమ్మా. ఏం చేయించుకోవడానికి, రివైవ్ చేయించుకోవడానికి మన రిజిస్ట్రేషన్ ని. The proper officer may in such a manner and within such a period as may be prescribed by order either revoke the cancellation of registration or reject the application. మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ రివైవ్ చేయమని చెప్పేసి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ని ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. Provided that application for revocation of cancellation of registration shall not reject unless the applicant has been given an opportunity of being heard. మా ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అంటే ఖచ్చితంగా అవతల వాడికి నేను ఎందుకు క్యాన్సిలేషన్ నేను అప్లికేషన్ రిజెక్ట్ చేయాలి అంటే లాస్ట్ ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాలమ్మా. ఇది ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా ఉంటుంది, మా ప్రతి యాక్ట్ లో కూడా ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. అది ఇవ్వకుండా మనం అవతలవాడికి ఏ విషయం చెప్పుకోవాలో అప్లికేషన్ అదే ఏ విధమైన ఆపర్చునిటీ ఇవ్వకుండా మనంతటా మనంగా ఒక అసెసింగ్ ఆఫీసర్ చేసేయగలనమ్మా, క్యాన్సిలేషన్ కానీ రిజెక్షన్ కానీ చేయకూడదమ్మా. అర్థమైందా? The revocation of cancellation of registration under SGST Act, the UTGST Act, as the case may be, shall be deemed to be a revocation of cancellation of registration under this Act. మా ప్రాపర్ ఆఫీసర్ అనేవాడు సెంట్రల్ ఆఫీసర్ రావచ్చు లేదా స్టేట్ ఆఫీసర్ రావచ్చు అని చెప్పేసి అనుకున్నాం. మన రిజిస్ట్రేషన్ అప్లై చేసుకున్నప్పుడే అక్కడ మనకి ఏమవుతుంది, సిస్టమ్ విల్ ఆటోమేటికల్లీ డైరెక్ట్ అస్ టు అంటే అది అలాట్మెంట్ అనేది ఆటోమేటిక్ గా సిస్టమే చేస్తుందమ్మా. సెంట్రల్ రిజిస్ట్రేషన్ రావచ్చు లేదా స్టేట్ రిజిస్ట్రేషన్ రావచ్చు, మన చేతుల్లో లేదు. చూస్ చేసుకున్న ఆప్షన్ మన చేతుల్లో ఉండదమ్మా. ఇప్పుడు సెంట్రల్ లో కాకుండా నేను స్టేట్ కి వెళ్ళాను అనుకోమ్మా, స్టేట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నాకు రిజిస్ట్రేషన్ అలాట్ చేస్తాడు. ఆటోమేటిక్ ఎవరు అలాట్ చేసినట్టు, సెంట్రల్ రిజిస్ట్రేషన్ కూడా నాకు వచ్చేసినట్టే. అలాగే వీళ్ళు క్యాన్సిల్ చేస్తే వాళ్ళు క్యాన్సిల్ చేసేసినట్టే, వీళ్ళు రివోక్ చేస్తే వాళ్ళు రివోక్ చేసేసినట్టే. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ప్రాపర్ ఆఫీసర్ ఎక్కడ నుంచి ఉన్నాడు అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో కింద అక్కడ అనాలిసిస్ ఉందమ్మా, ఒకసారి అనాలిసిస్ చదవండి. సో ఒకసారి అనాలిసిస్ చదివిన తర్వాత మనం ఏం చేద్దామంటే క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ మనం టెస్ట్ యువర్ నాలెడ్జ్ అన్నది చూడండి. డిటర్మైన్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి, ది అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ ది దాంపూర్ ఫుట్వేర్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఢిల్లీ has exceeds the applicable threshold limit of 40 lakhs on 1st September. ఇక్కడ సేల్ ఆఫ్ గూడ్స్ ఏంటిది, సేల్ ఆఫ్ గూడ్స్ కాబట్టి మనకి ప్యూర్లీ సేల్ ఆఫ్ గూడ్స్ ఉంటే కనుక మనం ఏం చేసుకోవచ్చు, 40 lakhs వరకు
ఎగ్జామ్షన్ ఉంది కదమ్మా. సో ఎక్సెప్ట్ కొన్ని స్టేట్స్ లేవు, అందులో తెలంగాణ కూడా లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, గుర్తుంది కదమ్మా. రైట్. సో ఇక్కడ ఢిల్లీకి సంబంధించిన వాడంట, అక్కడ 1st సెప్టెంబర్ కి వాళ్ళకి ఏమైందమ్మా 40 lakhs అనేది లిమిట్ క్రాస్ అయిందండి. ఇట్ సబ్మిట్స్ అప్లికేషన్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆన్ 20th September. The registration certificate is granted to it on 25th September. మనం అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడా, వాడు రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడా మనకి ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది అడిగాడు. సో ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు ఉన్నట్టు, అంటే మనం అది 1st సెప్టెంబర్ నుంచి మనం టర్న్ ఓవర్ లిమిట్ క్రాస్ అయినప్పటి నుంచా, జాగ్రత్త చూడు, టర్న్ ఓవర్ లిమిట్ క్రాస్ అయినప్పటి నుంచా ఆప్షన్స్ 1st సెప్టెంబర్ ఎందుకు అంటాము అని చెప్పేసానంటే, ఇక్కడ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే మన లయబిలిటీ వచ్చింది కదమ్మా అక్కడ ఒకటి. రెండోది ఏంటి, మన అప్లికేషన్ ఫైల్ చేసిన డేట్, తర్వాత వాడు మనకి రిజిస్ట్రేషన్ అలాట్ చేసిన డేట్ 25th సెప్టెంబర్. సో ఎప్పటి నుంచి మనకి రిజిస్ట్రేషన్ ఎఫెక్టివ్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాడమ్మా, అర్థమవుతుందా? రైట్. సో చూద్దాం తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. మెహతా టెలి సర్వీసెస్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఇన్ లక్నో. Its aggregate turnover exceeds 20 lakhs on 25th October. It submits application for the registration on 27th November. అంటే 30 days దాటిన తర్వాత చేస్తున్నాడు. Registration certificate is granted to it on 5th December. వాడు 27th అప్లై చేస్తే 5th December ఇచ్చాడు. అలాంటప్పుడు ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏంటి అని చెప్పేసాను. ఇక్కడ మనకి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఉన్న డేట్స్ చూద్దాం. ఇవన్నీ డేట్స్ చూస్తున్నాం, ఆప్షన్స్ చూస్తున్నాం మనం, వీటిలోంచి ఏదన్నా అవ్వచ్చు. సో కాబట్టి 25th మనం ట్యాక్స్ లయబిలిటీలోకి ఎప్పుడు వస్తున్నాం, 25th October నుంచే వస్తున్నాం. ఓకే, మనం 30 days లోపు రిజిస్ట్రేషన్ చేయాలి, చేయలేదు కాబట్టి 30 days తర్వాత అంటే 25th November కూడా ఉంటుంది, ఎందుకంటే 30 days కంప్లీట్ అయిపోయిన డేట్ కదా అది. తర్వాత ఇంకేముంటాయి, మన అప్లికేషన్ పెట్టుకుంది ఏంటి 27th November, వాడు అలాట్ చేసిన పీరియడ్ ఏంటి 5th December. ఓకే, సో ఇలా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడైతే. మా ఫస్ట్ కేసులో మనం ఏంటి విత్ ఇన్ 30 days లో మనం రిజిస్ట్రేషన్ కి అప్లై చేసిన కేసు. సెకండ్ ఏంటి విత్ ఇన్ 30 days లో మనం రిజిస్ట్రేషన్ కి అప్లై చేయని కేసు. అర్థమైందా? ఇప్పుడు ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేది, ఎఫెక్టివ్ గా వస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ద ఫస్ట్ కేస్, every supplier becomes liable to registration if the turnover exceeds the applicable threshold limit, that is 40 lakhs in this case, in a financial year. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఓకే, ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి 40 lakhs అనేది అప్లికబుల్ అవుతుందని చెప్తాం. Since the given case then the turnover of Dhampur Industries exceeds 40 lakhs on 1st September, it becomes liable to registration as on the said date. ఆ రోజు నుంచి రిజిస్ట్రేషన్ కి లైబుల్ అవుతారు అండి, అంతే కదమ్మా. రైట్. Further, since the application for registration has been submitted within 30 days from the such date, the registration shall be effective from the date on which such person becomes liable to registration. Liable to registration అంటే ఆడ ఎప్పటి నుంచి లైబుల్ అవుతాడు రిజిస్ట్రేషన్ కి, ఆడ 40 lakhs దాటినప్పటి నుంచి కూడా లైబుల్ అవుతాడు కదమ్మా. అలాంటప్పుడు ఎప్పటి నుంచి వస్తుందంట 1st September. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ చూడండి, 1st September ఉంది, 20th September ఉంది, 25th September ఉంది. ఏంటి అందులో ఏది ఆప్షన్ సెలెక్ట్ చేశాడు వీడు? 1st September. ఎందుకు? నువ్వు లైబుల్ అయినప్పటి నుంచి కూడా రిజిస్ట్రేషన్. సార్ మీకు 25th September కదా రిజిస్ట్రేషన్ ఇచ్చాడు, 25th September రిజిస్ట్రేషన్ ఏమని ఇస్తాడు తెలుసమ్మా? మీ రిజిస్ట్రేషన్ ఇస్ ఎఫెక్టివ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st September. మీరు ఎప్పుడు ఈ 40 lakhs టర్న్ ఓవర్ క్రాస్ అయ్యారు అని చెప్పేసి అని చూసి అడుగుతాడమ్మా అందులో అప్లికేషన్ లో. నేను 1st September క్రాస్ అయ్యాను అని చెప్పేసి అంటే 25th September మీకు అలాట్ చేసిన 1st September నుంచి కూడా మీకు ఏముంటుందంట ఎఫెక్టివ్ లో వచ్చేలాగా ఇస్తాడంటమ్మా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అర్థమైందా? గ్రాంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జరిగింది డేట్ వేరైనా సరే దాంట్లో ఎఫెక్టివ్ డేట్ ఏమని ఉంటది 1st September. అర్థమవుతుందా? నెక్స్ట్, సిన్స్ ద గివెన్ కేస్, ఇక్కడ సెకండ్ కేస్ అమ్మా, ద టర్న్ ఓవర్ ఆఫ్ మెహతా టెలి సర్వీసెస్ exceeds the applicable threshold limit of 20 lakhs on 25th October, it becomes liable to registration as on said date. Further, since application for the registration has been submitted after 30 days from the date of such a person becomes liable for registration,
The registration shall be effective from the date of grant of registration. Therefore, the effective date of registration is 5th December. అంటే ఎప్పటి నుంచి అమ్మా 30 days క్రాస్ అయిపోతే కనుక మనం లైబుల్ అయ్యి రిజిస్ట్రేషన్ కి మనం రిజిస్ట్రేషన్ తీసుకోలేదు. తీసుకోలేదా? 30 days లోపు అప్లై చేసామా చేయలేదా? చేయలేదు. కాబట్టి ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ లోకి వస్తుందంటమ్మా ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ వచ్చిందో గ్రాంట్ అయిందో అక్కడ నుంచి మనకి వస్తుందంట. అంటే ఇక్కడ ఎంతమ్మా 5th December. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ చూసామమ్మా 5th December అనే ఆప్షన్ అనేది చెప్పాం. అర్థమైందా? మన ఆప్షన్స్ లో అన్ని రాసుకున్నాం కదమ్మా. సో ఫస్ట్ కేసులో ఏంటి 1st September, ఎందుకంటే విత్ ఇన్ 30 days లో వాడు చేశాడు కాబట్టి, అంతే కదమ్మా. సో విత్ ఇన్ 30 days లో చేయకపోతే మనకి ఎప్పుడు వస్తే అప్పుడే మనకి రిజిస్ట్రేషన్ గ్రాంట్ అనేది ఎప్పుడు వస్తే అప్పుడే మనకి ఏమవుతుంది, అప్పటి నుంచే ఎఫెక్టివ్ డేట్ అనేది మనకి రిజిస్ట్రేషన్ విత్ ఎఫెక్ట్ లోకి వచ్చినట్టు. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? In order to eligible for the grant of registration, a person must have a permanent account number issued under the Income Tax Act. State one exceptions to it అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ మనకి పాన్ నెంబర్ అనేది కంపల్సరీ. పాన్ నెంబర్ అవసరం లేని సిచ్యువేషన్ ఏమన్నా ఒకటి అడుగుతున్నాడు అమ్మా. ఓకే, ఏ సిచ్యువేషన్ ఉందో ఒకసారి చూద్దాం. A permanent account number PAN is mandatory to eligible for grant of registration. One exception to this is non-resident taxable person. మాట్లాడుకున్నాం కదమ్మా, నాన్ రెసిడెంట్ taxable person కి ఏం అవసరం లేదు PAN. A non-resident taxable person may be granted registration on the basis of other prescribed documents instead of PAN. He has to submit the self-attested copy of his valid passport along with the application signed by the authorized signatory who is in Indian resident having PAN, and application will be submitted in a different prescribed form అంటున్నాడు. అమ్మ ఇక్కడ నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ ఉంటాడు. వాడికి ఖచ్చితంగా ఒక ఏజెంట్ ఆర్ రిప్రజెంటేటివ్ ఉండాలమ్మా. ఆ ఏజెంట్ ఆర్ రిప్రజెంటేటివ్ ఎవరై ఉండాలంట? ఇండియన్ రెసిడెంట్. ఎవరై ఉండాలంటమ్మా? ఇండియన్ రెసిడెంట్. సో ది అప్లికేషన్ అనేది సబ్మిటెడ్ త్రూ దట్ ఇండియన్ రెసిడెంట్ ద్వారా సబ్మిషన్ అనేది జరగాలంట. వాళ్ళకి ఏం అవసరం లేదంటే ఈ ఎన్ఆర్టీపీ అంటే నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ కి పాన్ తో సంబంధం లేదు, పాన్ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాను. అర్థమైందా? చెప్పు. అది ఈ రిజిస్ట్రేషన్ కాదు, టీడీఎస్ రిజిస్ట్రేషన్. టీడీఎస్ రిజిస్ట్రేషన్ అంటే 51 ప్రకారం కేవలం వాళ్ళు టీడీఎస్ మాత్రమే చేస్తారు. లైక్ మున్సిపాలిటీస్ అనుకున్నాం, వాళ్ళకి ఏం కావాలి? ట్యాన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. అది ట్యాన్ నెంబర్ రిజిస్ట్రేషన్, నార్మల్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ కాదు. ఓకేనా? నెక్స్ట్, సో అలాగే ఎంబసీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదమ్మా. అది యుఐఎన్, అది నాట్ ఏ రెగ్యులర్ రిజిస్ట్రేషన్. అర్థమైందమ్మా? ఇక్కడ వీడు అడుగుతుంది ఏంటంటే రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో ఎక్సెప్షన్స్ అడుగుతున్నాడు. అలాంటి ఎక్సెప్షన్స్ ఎవరికైనా ఉన్నాయంటే ఏంటి? అది నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సప్లయర్స్ ఆర్ లైబుల్ టు బి రిజిస్టర్డ్. ఓకే, వీళ్ళు ఎవరు లైబుల్ టు బి రిజిస్టర్డ్, ఖచ్చితంగా లైబుల్ అవుతారు అని చెప్పేసి అడుగుతున్నాడు. Agent supplying taxable goods on behalf of some other taxable person and its aggregate turnover does not exceed the applicable threshold limit during the financial year అంటాడు. మనం ఇక్కడ ఏజెంట్ వేరే వాడి గూడ్స్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. వీడు ఏజెంట్, వాడు ఏమవుతాడు? ప్రిన్సిపల్ లో టాక్సబుల్ సప్లైస్ లో వాడి రిజిస్ట్రేషన్ ఉంది. వాడు రిజిస్ట్రేషన్ ఉంటే ఈ ఏజెంట్ కి థ్రెషోల్డ్ లిమిట్ అప్లికబుల్ అవుతుందా అవదా అంటే ఏమనుకున్నామమ్మా? థ్రెషోల్డ్ లిమిట్ తో సంబంధం లేకుండా మనం ఏం చేసుకోవాలనుకున్నాం? రైట్, చూద్దాం. నెక్స్ట్, an agriculturalist who is only engaged in supply of produce out of cultivation of land and its aggregate turnover exceeds the applicable threshold limit during the financial year అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ అగ్రికల్చరలిస్ట్ వాడు పొలంలో పండిన పంటను మాత్రమే అమ్ముకుంటున్నాడంటమ్మా. ఓకే, ఆ పంటను అమ్ముకుంటున్నాడు, వాటి టర్న్ ఓవర్ ఏమైంది? థ్రెషోల్డ్ లిమిట్ దాటేసింది. అయినా సరే రిజిస్ట్రేషన్ తీసుకోవాలా అవసరం లేదా అని చెప్పేసి అంటే ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం.
మరి ఎలా రాస్తున్నాడు ఆన్సర్ అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓకే. Section 22 stipulates that every supplier becomes liable to registration if his turnover exceeds the applicable threshold limit in a financial year. జాగ్రత్తగా చూస్తే మీకు ఫస్ట్ ఇప్పుడు కూడా ప్రొవిజన్ రాస్తాడు. ఓకే. However, as per section 24, a person making the taxable supply of goods or services or both on behalf of other taxable person, whether as an agent or not, is liable to compulsorily registration even if its aggregate turnover does not exceed the applicable threshold limit during the financial year. So ikkada first act fact conclusion lage rastaram. ఇప్పుడు కూడా ఫస్ట్ యాక్ట్ రాస్తాం. మనం థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఉంటుందా, దాటితేనే రిజిస్ట్రేషన్ అవసరం. కానీ కంపల్సరీ రిజిస్ట్రేషన్ కేసెస్ సపరేట్ గా ఉన్నాయి. మళ్ళీ అందులో మనం మాట్లాడుకున్నది ఏంటంటే, మనం వేరే వాడి గూడ్స్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము యాజ్ అన్ ఏజెంట్ కింద. అప్పుడు ప్రిన్సిపల్ ఏం చేశాడమ్మా, రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నాడు. అలాంటప్పుడు వాడి సప్లైస్ ని మనం ఫర్దర్ సప్లై చేస్తున్నాం కాబట్టి మనకి థ్రెషోల్డ్ లిమిట్ తో సంబంధం లేకుండా మనం ఏం చేస్తాం, రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటాము అని చెప్పేసి, చేయించుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం. అదే ప్రొవిజన్ ఇక్కడ రాసేద్దాం. అర్థమైందా? తర్వాత అగ్రికల్చరలిస్ట్ గురించి చూడండి. As per section 23, an agriculturalist who is only engaged in supply of produce out of cultivation of land not required to obtain registration even if the turnover exceeds the applicable threshold limit of registration. అమ్మా, అగ్రికల్చరలిస్ట్ తన పండిన పంటని, అవుట్ ఆఫ్ కల్టివేషన్ వచ్చిన పంటని వాడు అమ్ముకుంటున్నాడంట. అమ్ముకుంటున్నప్పుడు అక్కడ థ్రెషోల్డ్ లిమిట్ దాటేసినా ఏం అవసరం లేదంట. రైట్. ఇప్పుడు అలాంటి అగ్రికల్చరలిస్ట్ దగ్గర నేను కొనుక్కొని నేను అమ్ముతున్నానంట. అప్పుడు నాకు కూడా థ్రెషోల్డ్ లిమిట్ అనేది అవసరం లేదా? నాకు థ్రెషోల్డ్ లిమిట్ అనేది అవసరం. ఓన్లీ అగ్రికల్చరలిస్ట్ కి మాత్రమే ఈ ఎగ్జామ్షన్ అనేది ఉంది. అర్థమవుతుందా? Next, Pure Oils Delhi has supplied machine oil and high-speed diesel in the month of April as per the details given table. Pure Oils are not is not yet registered. వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇంకా చేయించుకోలేదంట. వాళ్ళు ఏమేమి సప్లై చేస్తున్నారమ్మా? మెషిన్ ఆయిల్, హై స్పీడ్ డీజిల్ అంటున్నాడు. అంటే ఏంటి? డీజిల్ అమ్మా. హై స్పీడ్ డీజిల్ అంటే ఏంటి? డీజిల్. పెట్రోల్, డీజిల్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ డీజిల్ ఎందులోకి వస్తుంది? నాన్ టాక్సబుల్ సప్లైస్. ఎగ్జంప్టెడ్ కాదు, నాన్ టాక్సబుల్ సప్లైస్. అంతే కదమ్మా. రెండింటికి డిఫరెన్స్ ఉందా లేదా? రైట్. సో నాన్ టాక్సబుల్ సప్లైస్ లో నాన్ టాక్సబుల్ సప్లైస్ టర్న్ ఓవర్ ఉంది, నార్మల్ టాక్సబుల్ టర్న్ ఓవర్ కూడా ఉంది. ఈ రెండింటికి చూడండి. సప్లై ఆఫ్ మెషిన్ ఆయిల్ ఇన్ ఢిల్లీ 15 lakhs, సప్లై ఆఫ్ హై స్పీడ్ డీజిల్ ఇన్ ఢిల్లీ 10 lakhs, supply of machine oil made in Punjab by Pure Oils from its branch located in Punjab. Total గా మనం 10 lakhs. ఆల్ ఇండియా బేసిస్ లో మనం చూస్తాం కదమ్మా. సో ఇక్కడ ఢిల్లీ నుంచే కాకుండా పంజాబ్ లో ఉన్న బ్రాంచ్ నుంచి కూడా ఇక్కడ జరిగిన టర్న్ ఓవర్ మనం తీసుకోవాలి. అంతే కదమ్మా. టోటల్ యాడ్ చేయండి, ఎంత ఉంది? 35 lakhs. ఓకే. Are we liable to determine whether Pure Oils is liable for registration? Okay. రైట్. చూద్దాం. మా అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఈ టర్న్ ఓవర్ ను కూడా కలుపుతాం. నాన్ టాక్సబుల్ సప్లైస్ టర్న్ ఓవర్ కూడా కలుపుతాం. రైట్. జాగ్రత్తగా చూడండి. As per section 22, read with notification number 10/2019 dated 7/3/2019, a supplier is liable to be registered in the state or union territory from where he makes a taxable supply of goods or services if his aggregate turnover in a financial year exceeds threshold limit. The threshold limit for a person making the exclusive intra-state taxable supplies of goods are as follows: 10 lakhs for the special category states Mizoram, Tripura, Manipur, Nagaland. Interstate transactions చేస్తుంటే కనుక. తర్వాత 20 lakhs for the states namely Arunachal Pradesh, Meghalaya, Puducherry, Sikkim, Telangana, Uttarakhand. ఇక్కడ ఎంతమ్మా? 20 lakhs. 40 lakh for the rest of India except person engaged in making supplies of ice cream, other edible oils, whether or not contained in coca, pan, masala, tobacco and manufactured tobacco substitutes. So ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఈ 10 lakhs 20 lakhs లో వీళ్ళు కవర్ అయ్యారమ్మా.
ఢిల్లీ పంజాబ్ అన్నాడు. సో కాబట్టి అక్కడ కూడా వీళ్ళు కవర్ అవ్వలేదు. సో ఏం చెప్తున్నాడు చూడండి. థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ ఏ పర్సన్ మేకింగ్ ఎక్స్క్లూజివ్లీ taxable supplies for the supply services or both goods and services is as under. So 10 lakhs emo special category states, 20 lakhs emo rest of India. ఇక్కడ ఏంటి సప్లై ఆఫ్ సర్వీసెస్ కి సంబంధించి, ఇందాక సప్లై ఆఫ్ గూడ్స్ కి సంబంధించింది. అర్థమైందా? సప్లై ఆఫ్ గూడ్స్ కి సంబంధించిన దాంట్లో 4 states కి ఏమో 10 lakhs, మీకు కొన్ని స్టేట్స్ చెప్పారు కదా అక్కడేమో 20 lakhs, మిగతా అన్ని చోట్ల 40 lakhs. As per section 2(6), aggregate turnover includes aggregate value of all taxable supplies, exempted supplies, export or goods or services, all interstate supplies of person having same PAN. అనుకున్నాం కదమ్మా. సో ఒకే పాన్ నంబర్ మీద ఉండే డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య ఉండే ట్రాన్సాక్షన్స్ ని కూడా మనం ఏం చేస్తాం, ఇంక్లూడ్ చేస్తాం. The above computed on all India basis. ఇదంతా కూడా ఏంటమ్మా మనకి ప్రొవిజనే. Further, aggregate turnover excludes central tax, CST, తర్వాత state tax, union territory tax, IGST, cess. Moreover, value of the inward supplies on which tax payable and reverse charge is not taken into account for the aggregate turnover. First ఇదంతా కూడా ఏంటమ్మా aggregate turnover calculation as well as మనకి turnover limits. ఓకేనా? రైట్. ఇక్కడ ఈ ప్రొవిజన్ లో ఏం చెప్పాడో చూద్దాం. Section 9(2) provides the CGST is not to leviable on 5 petroleum products: petroleum crude, motor spirit, high speed diesel, natural gas, aviation turbine fuel. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమేమి ఎఫెక్ట్ అయినాయి అంటే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయిందా, ఇంటర్ స్టేట్ సప్లైస్ అని అన్నాం. కాబట్టి ఇంటర్ స్టేట్ సప్లైస్ గురించి ప్రొవిజన్ రాశాడు. తర్వాత ఇక్కడ డీజిల్, ఇక్కడ మనకి అగ్రిగేట్ టర్నోవర్ ఒక పాయింట్ ఉంది కాబట్టి అగ్రిగేట్ టర్నోవర్ గురించి ఒక పాయింట్ రాశాడు. అర్థమవుతుందా? తర్వాత హై స్పీడ్ డీజిల్ ఉంది, హై స్పీడ్ డీజిల్ గురించి కూడా ఒక పాయింట్ అనేది రాస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? హౌ హీ ఈస్ ప్రెజెంటింగ్ ద కేస్, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో యాజ్ పర్ సెక్షన్ 247, exempt supply includes ఏమంటున్నాడమ్మా, నాన్ taxable supply. Thus high speed diesel in Delhi being non taxable supply is an exempted supply and is therefore includable while computing the aggregate turnover. So aggregate turnover లో కలిపి చూడాల్సిన అవసరం ఇక్కడ ఈ అగ్రిగేట్ టర్నోవర్ ని కన్సిడర్ చేసిన తర్వాత కూడా మనం 40 lakhs లిమిట్ లో ఉంటామా, 20 lakhs లిమిట్ లో ఉంటామా? ఇక్కడ 20 lakhs ఇదంతా సప్లై ఆఫ్ గూడ్సే కదా మీ అన్ని కూడా, ప్యూర్లీ సప్లై సో ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ ఎంతమ్మా, 40 lakhs అప్లికబుల్ అని చెప్పేసి అన్నాం. కాబట్టి ఇక్కడ మన అగ్రిగేట్ టర్నోవర్ ఎంత ఉంది, కేవలం 35 lakhs వచ్చింది. ఈ 35 lakhs వచ్చేటప్పుడు మనం ఇది ఇంక్లూడ్ చేసాం లేదా, హై స్పీడ్ డీజిల్ నాన్ టాక్సిబుల్ సప్లైస్ ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి చూసాం కాబట్టి ఇంక్లూడ్ చేసాం. ఒకవేళ ఇంక్లూడ్ చేయకూడదంటే మైనస్ చేసి చూస్తాం, కానీ ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఏం చేసాం, ఇంక్లూడ్ చేసిన తర్వాత 35 lakhs క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ 40 lakhs లిమిట్ కాబట్టి మనం ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. రైట్.
Since the aggregate turnover does not exceed 40 lakhs, Pure Oils is not liable to be registered. Madhavenda? Yeah. So next one, what will be your answer if in question? Okay, in question above, serial number 2, Pure Oils supplies a high-speed diesel in Delhi in the capacity of an agent of Mixed Oils Limited. ఇక్కడ ఈ నాన్ టాక్సబుల్ సప్లైస్ ని ఇక్కడ ఏం చేస్తున్నామో మనం ఏజెంట్ కింద సప్లై చేస్తున్నాం. ఓకే రైట్. అప్పుడు చూడండి, in case of Pure Oils makes supplies of capacity of agent of Mixed Oils, the supply section 24 provides that agent who is engaged in making taxable supplies of goods on behalf of the taxable person shall be liable to be registered అనుకున్నాం కదమ్మా, irrespective of the threshold limit అనుకున్నాం కదా. So in the given case, చూడండి, Pure Oils is supplying taxable goods on behalf of the Mixed Oils Limited. Okay, ఇక్కడ చూడండి, on the threshold limit తో సంబంధం లేకుండా. However, in the present case, if Pure Oil supply high speed diesel, my agent కింద మనం సప్లై చేస్తున్నాం కానీ అవి టాక్సబుల్ గూడ్సా? ఏజెంట్ గా సప్లై చేస్తున్న గూడ్స్ మన టాక్సబుల్ గూడ్సా కాదంటే టాక్సబుల్ గూడ్స్ కాదు. On behalf of the Mixed Oils Limited in Delhi, as an agent, it shall still not liable to obtain registration in Delhi, since section 24 comes into play only when the agent makes a taxable supplies of goods. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏం చేస్తున్నాడు ఇక్కడ, టాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తుంటేనే మనం ఏజెంట్ గా ట్రాన్సాక్షన్ సప్లై చేస్తున్నాం. కానీ ఆ సప్లై ఎలాగా, నాన్ టాక్సబుల్ అదే టాక్సబుల్ సప్లైస్ చేస్తుంటేనే. అమ్మ నేను ఏజెంట్, నాకు ప్రిన్సిపల్ కూడా ఉన్నాడు, వాడి తరపున నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. వాడు పంపించిన గూడ్సే నాన్ టాక్సబుల్ సప్లైస్. ఓన్లీ ఆ టాక్సబుల్ సప్లైస్ అయితేనే 24 అనేది అప్లికబుల్ అవుతుంది. అర్థం అవుతుందా? సో కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదా? చేయించుకోవాల్సిన అవసరం లేదు. Next, examine whether suppliers of goods is liable to get registered in the following independent cases. So, Raghav of Assam is exclusively engaged in the intra-state taxable supplies of ready-made garments. His turnover in the current financial year from Assam showroom is 33 lakhs. He has another showroom in Tripura with a turnover of 11 lakhs in the current financial year. Total చేస్తే కనుక ఆల్ ఇండియా బేసిస్ కదా మీది. సో 33 + 11 అంటే ఎంత? 33 + 11 అంటే 44 lakhs వెళ్ళ టర్న్ ఓవర్ అమ్మ. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా లేదా చూద్దాం. సో వీళ్ళు ఏ స్టేట్ లో ఉన్నారమ్మా? అస్సాం స్టేట్ లో ఉన్నారు. మనం ఏం చెక్ చేసుకోవాలి ఇక్కడ? 10 lakhs స్టేట్స్ చూడాలి, 20 lakhs స్టేట్స్ చూడాలి, 40 lakhs స్టేట్స్ చూడాలి. అర్థమైందా? రైట్. అందులో అస్సాం కవర్ అయిందో లేదో చూసుకోవాలి. పుల్కిత్ ఆఫ్ పంజిమ్ గోవా is exclusively engaged in the intra-state taxable supplies of shoes. His aggregate turnover in the current financial year is 22 lakhs. మా వీళ్ళు ఇంట్రా స్టేట్ సప్లైస్ లోనే ఉన్న రెండు క్వశ్చన్స్ లో, రెండు వీటిలో. తర్వాత హర్షిత్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ is exclusively engaged in the intra-state supplies of pan masala. His aggregate turnover in the current financial year is 24 lakhs. Okay, right. ఇప్పుడు సో ఫస్ట్ మళ్ళీ ప్రొవిజన్ రాసాడమ్మా, జాగ్రత్త చూడండి. 10 lakhs అప్లికబుల్ ఎవరికి? ఇక్కడ మిజోరాం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్. తర్వాత ఇక్కడ 20 lakhs ఎవరికమ్మా? అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పుదుచ్చేరి, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ కేసు తీసుకున్నాం అనుకోమ్మా, ఈడక్కడ అస్సాం, అంతేనా? సో ఈ అస్సాం అనేది ఫస్ట్ 2 కేసెస్ లో కవర్ అయిందా, కవర్ అవ్వలేదా? సో చూడండి, సో Raghav is eligible for a higher threshold limit of turnover for registration, that is 40 lakhs. ఎందుకు?
as he is exclusively engaged in the intrastate supply of goods. వాడు మొత్తం సప్లైస్ అన్ని కూడా ఏం చేశాడు, intrastate supply of goods ఏ చేశాడు. Okay, and however since Raghav is engaged in supplying ready-made garments from special category state of Tripura. అమ్మా ఇక్కడ త్రిపురలో కవరేజ్ చూడండి, ఫస్ట్ కేసు కాకుండా సెకండ్ కేసు వాడు టాక్సిబుల్ సప్లైస్ చేశాడా. సో అలాంటప్పుడు థ్రెషోల్డ్ లిమిట్ ఏమైపోతుంది, ద థ్రెషోల్డ్ లిమిట్ గెట్స్ రెడ్యూస్డ్ టు 10 lakhs. ఫస్ట్ వాడు అస్సాం నుంచి చేశాడు, అస్సాం నుంచి చేసింది ఎక్కడ కూడా 40 lakhs థ్రెషోల్డ్ లిమిట్, కానీ త్రిపుర నుంచి కూడా చేశాడు. ఆ త్రిపుర ఏమైంది, స్పెషల్ కేటగిరీ స్టేట్ లో కవర్ అయింది, కాబట్టి ఏమవుతుందమ్మా, థ్రెషోల్డ్ లిమిట్ 10 lakhs కి పడిపోయింది. Thus Raghav is liable to get registered under the GST as his turnover exceeds 10 lakhs. Okay, ఎక్కడ aggregate turnover total గా చూసుకుంటే అర్థమైందా. Further, he is required to obtain registration in both Assam and Tripura as he making taxable supplies from both the states. 10 lakhs దాటింది, 10 lakhs threshold limit వచ్చింది అనుకో, మీకు 10 lakhs దాటితే కనుక రెండు చోట్ల నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా. ఎక్కడ అస్సాం నుంచి చేయించుకోవాలి సార్, అస్సాంలో 40 lakhs లిమిట్ ఉంది కదా, కానీ త్రిపురలో నువ్వు 10 lakhs దాటింది కాబట్టి టాక్సిబుల్ సప్లైస్ నువ్వు లైబుల్ టు రిజిస్టర్ 10 lakhs థ్రెషోల్డ్ లిమిట్ దాటేసావు కాబట్టి నువ్వేమవుతుందమ్మా, నువ్వు టోటల్ గా రిజిస్ట్రేషన్ అనేది రెండు చోట్ల చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్, ది అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ Pulkit in the given case of 40 lakhs as he is exclusively engaged in the intrastate supplies of supply of goods in Goa. మా గోవా అనేది ఫస్ట్ కేసులోనే కవర్ అవ్వలేదు, సెకండ్ కేసులోనే కవర్ అవ్వలేదు. సో టోటల్ గా అప్పుడు మనకి ఏమొస్తుంది, 40 lakhs అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, సో thus he is not engaged, not liable to get registered under GST as his turnover is less than the threshold limit. వాళ్ళ టర్నోవర్ ఎంత ఉందమ్మా, 22 lakhs, which is less than 40 lakhs. Next, Harshit being exclusively engaged in the supply of pan masala is not eligible for higher threshold limit of 40 lakhs. The 40 lakhs threshold limit applicable అయిన చోట except and రాసి చూడమ్మా, 40 lakhs for the rest of India except persons engaged in making supplies of ice cream, other edible ice, whether or not containing coca, pan masala, tobacco, manufactured or tobacco substitutes. కాబట్టి ఇందులో పాన్ మసాలా కవర్ అయింది కదమ్మా. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ప్రకారం మనం ఏం చేయించాలి, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది 40 lakhs దాటకపోయినా సరే మనం ఏం చేయించాలి, రిజిస్ట్రేషన్ చేయించాలి, అంతేనా. సో ది అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ ది రిజిస్ట్రేషన్ ఈజ్ 20 lakhs. ఇప్పుడు వీళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉందమ్మా, 24 lakhs, విచ్ ఇస్ మోర్ దాన్ 20 lakhs. అర్థమైందా. సో కాబట్టి ఈ పర్టికులర్ సెక్షన్ లో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది మనం చాలా చాలా ఇంపార్టెంట్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్, అర్థమవుతుందమ్మా. దీన్ని చాలా డీటెయిల్డ్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎస్ ఆర్ నో. సో అమ్మవాడు సప్లై చేసిన ప్లేస్ అనేది 40 lakhs లో కవర్ అవుతుంది, అంతేనా. ఇంట్రాస్టేట్ సప్లైస్ అనేది 40 lakhs లో కవర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఆడ ఎక్సెప్ట్ అనే గూడ్స్ ఉన్నాయి కదమ్మా, ఆ 40 lakhs లో కూడా కొన్ని ఎక్సెప్షన్ లో గూడ్స్ ఉన్నాయి. ఆ పాన్ మసాలా, టొబాకో సబ్స్టిట్యూట్స్ అని చెప్పేసి అందులో పాన్ మసాలాలో కవర్ అయిపోయాడు. కాబట్టి అక్కడ 40 lakhs అనేది అప్లికబుల్ కాదు. 40 lakhs అప్లికబుల్ కాకపోతే వాళ్ళకి ఏం అప్లికబుల్ అవుతుందమ్మా, రెగ్యులర్ థ్రెషోల్డ్ లిమిట్. రెగ్యులర్ థ్రెషోల్డ్ లిమిట్ ఎంత, 20 lakhs. అర్థమైందా. నెక్స్ట్ చూడండి, examine whether the supplier is liable to get registered in the following independent cases. Ankit of Assam is exclusively engaged in the intrastate supply of taxable services. His aggregate turnover in the current financial year is 25 lakhs అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే taxable services అంటున్నాడు అమ్మా. మనకి 40 lakhs అనే థ్రెషోల్డ్ లిమిట్ అనే నోటిఫికేషన్ అనేది ఎక్కడ మాత్రం అప్లికబుల్ అవుతుంది, ఎక్స్క్లూజివ్లీ సప్లై ఆఫ్ గూడ్స్. మళ్ళీ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనకూడదు, ఎక్స్క్లూజివ్లీ సప్లై ఆఫ్ గూడ్స్ అయితే మాత్రమే, అవునా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, సర్వీసెస్. కాబట్టి ఇక్కడ 20 lakhs కదమ్మా. సో ఇక్కడ ఏమైంది, 25 lakhs అంటున్నాడు. చూద్దాం. Sanchit of Assam engaged in the intrastate supply of both taxable goods and services. His aggregate turnover for the current financial year is 30 lakhs. అమ్మా ఇక్కడ కూడా మనం ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఉందా, రైట్.
సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ నోటిఫికేషన్ నెంబర్ లో మనకి 20 ఇక్కడ చూడండి 10 lakhs in the special category states of Mizoram, Tripura, Nagaland, 20 lakhs for the rest of India. అంతే కదమ్మా. సో ఫస్ట్ కేసులో చూడండి, Ankit is a dealing in Assam. He is not entitled for the higher threshold limit for registration as the same applicable only in case of exclusively supply of goods and he is exclusively engaged in providing services. వాడు ఎక్స్క్లూజివ్ గా సర్వీసెస్ లో ఉన్నాడు కాబట్టి వాడి థ్రెషోల్డ్ లిమిట్ ఎంత 20 lakhs. వాడు ఇప్పుడు లైబుల్ అవుతాడా లేదా 25 lakhs లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. తర్వాత సెకండ్ కేసు సంచిత్ కేసులో ఏమైందమ్మా, బోత్ టాక్సబుల్ సప్లైస్ సర్వీసెస్, టాక్సబుల్ గూడ్స్ సర్వీసెస్ రెండు చేస్తున్నాడు వీడు. కానీ మనకు కావాల్సిన నోటిఫికేషన్ అప్లికబుల్ కావాలంటే ఏం కావాలి, ఎక్స్క్లూజివ్లీ సప్లై ఆఫ్ గూడ్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఉందా? సో both taxable goods and services, the applicable threshold limit for the registration in his case is 20 lakhs. సో కాబట్టి వాడు కూడా ఏం చేయించుకోవాలమ్మా, 25 lakhs, వాడి టర్నోవర్ ఎంత ఉంది 30 lakhs. కాబట్టి 20 lakhs దాటిపోయింది కాబట్టి ఏం చేయించాలి, రిజిస్ట్రేషన్ అనేది చేయించాలి. yes or no? Shall we move forward? నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ టేకింగ్ రిజిస్ట్రేషన్? కెన్ ఏ పర్సన్ వితౌట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ కలెక్ట్ జిఎస్టీ అండ్ క్లెయిమ్ ఐటీసీ? ఇవన్నీ కూడా స్ట్రైట్ అవే క్వశ్చన్సే కదమ్మా. ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ గా చదువుకోగలిగినవి. ఇందులో మనకి మిగతా అన్ని కూడా మాక్సిమం అన్ని కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏనమ్మా, డైరెక్ట్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నవి. సో ఇవన్నీ కూడా మనం మీరు చదవండి అమ్మా, అర్థమైందా? సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయింది, రిజిస్ట్రేషన్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిందమ్మా, అర్థమైందా? సో నెక్స్ట్ చాప్టర్ తో మనం స్టార్ట్ చేస్తాం రేపు క్లాస్.